UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు గాంధీ గారు అయితే మరి ఇక్కడికైతే మరి తన అనుచరులతోటి రాళ్లతో దాడి చేయడం కూడా ఎలా తీసుకుంటారు? ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రీ ప్లానుడ్గా చేపించిన దాడి అనే చెప్పవచ్చు. ఒక ఎమ్మెల్యే కూడా అంటే తెలంగాణలో ఇన్ని రోజులు ప్రశ్నించిన జర్నలిస్టుల మీద దాడులు జరిపించిండ్రు. వరద బాధితుల దగ్గరికి పోతే ప్రతిపక్ష నేత ఆయన హరీష్ అన్న వాళ్ళ మీద కూడా దాడి చేసిండ్రు. ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వచ్చి దాడికి పూనుకున్నారంటే అసలు ప్రజాస్వామ్యం ఇక్కడ ఉన్నది. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, రౌడీల రాజ్యాన్ని పెంచి పోషిస్తున్నాడు. టమాటాలు గుడ్లు తీసుకొచ్చి ఎమ్మెల్యే మీద దాడి రాళ్ల వర్షాన్ని కురిపించి మొత్తం ఇల్లు అద్దాలన్నీ పగలగొట్టిండ్రండి. మీ మహిళా నాయకులమని చూడకుండా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా ఆయన అని చెప్పినందుకు రండి స్వాగతిస్తున్నామని మంగళహారతిలో స్వాగతం పలికినాము. వాళ్ళు అది చూడకుండా మమ్మల్ని వచ్చి రాళ్లతోటి బండలు ఎటువంటి తట్టి కొట్టి ఇగో ఇండ్లంతా ఎట్లా ధ్వంసం చేసిండ్రో మీరు చూడొచ్చు. అసలు ప్రజా పాలన కాదు, రౌడీల రాజ్యాన్ని పెంచి పోషిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. తక్షణమే రేవంత్ రెడ్డి ఇది నాకు పాలన చేత కాదని రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి. లేకపోతే రేపు ఉంటది ఆయనకు అసలు సినిమా రేపు అరికపూడి గాంధీ ఇంటికి మేము వెళ్ళబోతున్నాము. ఆయన ఇంటి మీద మేము బీఆర్ఎస్ పార్టీ జెండా కూడా ఎగరవేయబోతున్నాము. చర్యకు ప్రతి చర్య ఉంటది, దాడికి ప్రతి దాడి కూడా ఉంటది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.